హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వాల్మార్ట్ కంపెనీ నుంచి వేకెన్సీ రావడం జరిగిందనమాట. మనకైతే కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ కింద ఈ యొక్క వేకెన్సీ తీయడం జరిగింది. వాల్మార్ట్ గ్లోబల్ టెక్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అయితే 200 అప్లికెంట్స్ అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఒక వారం రోజుల క్రిందటే మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. చెన్నై, తమిళనాడులో ఉంటుందన్నమాట ఈ యొక్క జాబ్. అంటే ఈ యొక్క కంపెనీ అనేది ప్రజెంట్ అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్గా తీసుకోవడం జరుగుతుంది. డైరెక్టర్ వచ్చేసరికి మనకి దినేష్ మార్టిన్ గారు ఈ యొక్క వేకెన్సీ ద్వారా మనల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. ఎక్స్పీరియన్స్ రేంజ్ వచ్చేసరికి 9 months అయితే మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. 2 to 6 years ఆఫ్ రెలవెంట్ కస్టమర్ సర్వీస్ ఆర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. మీకైతే 9 months అనేది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే 2 లేదా 6 సంవత్సరాల వరకు మీకు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది కూడా కస్టమర్ సర్వీసు ఆర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. షేర్ యువర్ రెజ్యూమ్ విత్ దినేష్ మార్టిన్ అండ్ వాల్మార్ట్ కమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే ఈ యొక్క దినేష్ మార్టిన్ @walmart.comకి మీరైతే రెజ్యూమ్ అనేది పంపించాలన్నమాట. రెజ్యూమ్ డైరెక్ట్ పంపిస్తే వీళ్ళు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాబ్ టైటిల్ వచ్చేసరికి మనకి సీనియర్ రిసొల్యూషన్ కోఆర్డినేటర్ కాంటాక్ట్ సెంటర్ అనేసి ఇవ్వడం జరిగింది. పొజిషన్ లెవెల్ వచ్చేసరికి NGO అనేసి ఇవ్వడం జరిగింది. వర్క్ లొకేషన్ వచ్చేసరికి మనకి చెన్నై అనేసి ఇవ్వడం జరిగింది. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఈ యొక్క జాబ్స్ అనేవి ప్రజెంట్ అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మీరైతే ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమే చేయాలన్నమాట. షుడ్ బి ఫిక్సిబుల్ వర్క్ ఇన్ 24/7 వర్క్ ఎన్వైర్న్మెంట్ విత్ రొటేటింగ్ వీక్లీ టైమ్ ఆఫ్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరైతే 24/7 వర్క్ చేయవలసి ఉంటుంది ఈ యొక్క కంపెనీలో. ఫ్లెక్సిబుల్గా అది కూడా మీకు నచ్చిన ఎన్వైర్న్మెంట్లో మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. అలాగే షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ పర్మనెంట్ నైట్ షిఫ్ట్స్ ఆర్ ఎనీ అసైన్డ్ షిఫ్ట్స్ ఆర్ ఆన్ ఏ రొటేషనల్ బేసిస్ అనేసి ఇవ్వడం జరిగింది. మీకైతే ఖచ్చితంగా వర్క్ పర్మనెంట్గా ఉంటుంది. అలాగే నైట్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. అలాగే మీకు షిఫ్ట్స్ అనేవి అసైన్ చేస్తారనమాట. అది కూడా రొటేషనల్ బేసిస్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే మీకు ABC షిఫ్ట్లు అనేవి ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ అనేవి ఖచ్చితంగా ఈ యొక్క కంపెనీలో ఉంటాయి. మీరు మినిమం బ్యాచులర్ డిగ్రీ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి. ఇక్కడ బ్యాచులర్ డిగ్రీ మస్ట్ నో డిప్లొమా అనేసి ఇవ్వడం జరిగింది. బ్యాచులర్ డిగ్రీ అయితే ఖచ్చితంగా చేసి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. డిప్లొమా క్యాండిడేట్కి అయితే ఈ యొక్క జాబ్ అనేది అప్లై కాదనమాట. ఓకేనా. సో వాట్ యూ విల్ డూ యూ అంటే మీరు ఏం చేస్తారు అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ ఏ కస్టమర్ కేర్ సీనియర్ రిసొల్యూషన్ కోఆర్డినేటర్గా మీరు ఏం చేస్తారంటే యూ విల్ టేక్ ఏ హై వాల్యూమ్ ఆఫ్ ఇన్కమింగ్ కాల్స్. ఏవైతే ఇన్కమింగ్ కాల్స్ ఉంటాయో వాటిని రిసీవ్ చేసుకోవాలి. అలాగే వాటి యొక్క చార్ట్స్ కానీ అలాగే ఈమెయిల్ కానీ ఇవన్నీ కూడా మీరు రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి. అది కూడా కస్టమర్స్ నుంచి. ఓకేనా. కస్టమర్స్ నుంచి, స్టోర్స్ నుంచి అండ్ SSIs నుంచి కూడా మీరు రిసీవ్ చేసుకున్నట్టుగా ఉండాలి. వైల్ నావిగేటింగ్ మల్టిపుల్ సిస్టమ్స్ టు ఎయిడ్ ఇన్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ అండ్ రీసాల్వింగ్ ఇష్యూస్. ఏవైతే కస్టమర్ కాల్స్ వస్తాయో, చార్ట్స్ వస్తాయి, ఈమెయిల్స్ వస్తాయో వాటికి ఆన్సర్ చేసి మీరు
రీసాల్వ్ చేసే విధంగా ఉండాలి, ఎటువంటి ప్రాబ్లంనైనా. ఓకేనా, ఇది మీరు చేయవలసిన ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఆల్ కస్టమర్ కేర్ కోఆర్డినేట్స్ మస్ట్ హ్యావ్ ద ఎబిలిటీ టు కమ్యూనికేట్ ప్రొఫెషనల్స్ ఇన్ ఏ కన్వర్సనల్ మేనర్ వైల్ యూటిలైజింగ్ ఆల్ అవైలబుల్ రీసోర్సెస్ టు ఎన్ష్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఏదైతే కస్టమర్ యొక్క ప్రాబ్లం ఉందో వాటికి మీరు కంపల్సరీగా మీరు మంచిగా రీసాల్వ్ చేసే విధంగా చూసుకోవాలన్నమాట. టు ఎక్సీడ్ అవర్ కస్టమర్స్ నీడ్స్ అవర్ ఎక్సర్సైజ్ మస్ట్ బి పంక్చువల్, రిలయబుల్, ప్రాబ్లమ్ సాల్వ్, యాక్ట్ విత్ ఇంటిగ్రిటీ అండ్ బి డెడికేటెడ్ టు మేకింగ్ ఏ డిఫరెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే మంచిగా డెడికేట్ చేసి మంచి డిఫరెన్స్గా మీరైతే క్రియేట్ చేసే విధంగా ఉండాలన్నమాట. అయితే వీళ్ళు ఏం అడగడం జరుగుతుందంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకైతే వాట్ యూ విల్ బ్రింగ్, మీరేమనేది ఉండాలంటే 9 months ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా 2 to 6 years రెలివెంట్ కస్టమర్ సర్వీస్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్సలెంట్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఎబిలిటీ టు ఇంటరాక్ట్ ప్రొఫెషనల్ విత్ కస్టమర్స్ని హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. ఎబిలిటీ టు మేనేజ్ మల్టిపుల్ టాస్క్, సిమిలరిటీ మల్టిపుల్ టాస్క్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. కస్టమర్ ఫోకస్డ్ మైండ్ సెట్ విత్ ఏ హై లెవెల్ ఆఫ్ అర్జెన్సీ, రోల్ మోడల్ ఫర్ డెలివరింగ్ ఎక్స్ట్రాడినరీ కస్టమర్ కేర్. సో ఏదైతే మనకి ఎక్స్ట్రాడినరీ కస్టమర్ కేర్ ఉంటుందో సో దాన్ని మీరు మంచిగా ఫోకస్ చేసే విధంగా ఉండాలి. రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ చాలా ఇవ్వడం జరిగింది. ఇన్ దిస్ రోల్ యూ మే బీ ఆస్క్డ్ టు స్విచ్ బిట్వీన్ ఎనీ సపోర్ట్ ఛానల్ ఆర్ ఫోన్, చాట్ అండ్ ఈమెయిల్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే రివ్యూ, అనలైజ్ అండ్ ప్రాసెస్ క్రిటికల్ కస్టమర్ క్వరీస్ విత్ యాక్యురసీ టు ప్రొవైడ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేసి ఇవ్వడం జరిగింది. అదర్ టు క్వాలిటీ కంప్లీషన్ గైడ్లైన్స్ అండ్ ఎస్ఎల్ఏసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మినిమం టైపింగ్ వచ్చేసరికి 25 words per minute అనేది ఉండాలి. అలాగే ప్రొఫెషనల్సీ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ప్రోగ్రామ్స్, అవుట్లుక్, వార్డ్ అనేది మీకు వచ్చి ఉండాలి. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ మ్యాండేటరీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే షుడ్ బి ఫిక్సిబుల్ వర్క్ ఇన్ 24/7 వర్క్ ఎన్వైరన్మెంట్ విత్ రొటీన్ వీక్లీ టైమ్ అప్ అనేసి ఇవ్వడం జరిగింది, రొటేటింగ్ అనేసి. అలాగే షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ పర్మనెంట్ షిఫ్ట్స్ ఆర్ ఎనీ అసైన్డ్ షిఫ్ట్స్ ఆన్ ఏ రొటేషనల్ బేసిస్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. అప్లికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి, ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి.
ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.